హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో సెకండ్ ప్రోమో అయితే వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది, అన్నట్టు ఉంది. ఇన్ని రోజులకి ఫన్ అంటే ప్రోమో వన్లో చాలా అంటే చాలా ఫన్. మన మణికంఠ జ్యోతిషం చెప్పడము, అందులోనూ లవ్ గురించి మాట్లాడుకోవడము చాలా అంటే చాలా ఫన్గా అనిపించింది. సో ఇన్ని రోజుల తర్వాత మనకి మంచి మసాలా ఎంటర్టైన్మెంట్ అయితే కనుక ఇస్తూ ఉన్నాడు. అండ్ సెకండ్ ప్రోమోలో చూసుకున్నట్లయితే అదే కొంచెం కంటిన్యూ అవుతుంది. దాన్ని కొంచెం ఎమోషనల్ను అయితే యాడ్ చేసినాడు అనుకోవచ్చు బిగ్ బాస్. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రోమో 2 మొత్తం కూడా ఎట్లా ఉంది అంటే కనుక కన్నడ వాళ్ళు సపరేటు, తెలుగు వాళ్ళు సపరేటు అన్నట్టే చూపించేస్తూ ఉన్నారు. ఫేవరిజం బయాస్డ్గా అయితే బిగ్ బాస్లో నడుస్తూ ఉంది. దాంట్లో ఎవడైనా చెప్తాడు, చూసినోడు ప్రతి ఒక్కడు కూడా బయాస్డ్గానే నడుస్తుంది అన్నటువంటిది చెప్పేస్తాడు. యాక్చువల్లీ కొంచెం అంటే నిన్న ఆదిత్యవం బయటకు పోయిన తర్వాత అర్ధరాత్రి ఆ మూడ్లో ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ప్రోమో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో అందరికీ నిద్ర వస్తుందా అన్నటువంటిది అడుగుతాడు బిగ్ బాస్. వీళ్ళంతా బిక్కమొక్కలు వేసుకొని అలా 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 చూస్తుంటే కన్వెన్షన్ రూమ్లోకి వచ్చేయమని చెప్తాడు అన్నట్టు. సో అంటే ఆడ నిద్రపోలే రిలాక్స్ అయ్యేటోళ్ళను కూడా గెలికి మరీ బయట వచ్చి కన్వెన్షన్ రూమ్లో కూర్చోమని చెప్తాడు. సో అక్కడికి వచ్చిన తర్వాత అందరు వాళ్ళ సిట్టింగ్ ఏరియాలో కూర్చుంటే కనుక ఒకరిని మాత్రం కన్వెన్షన్ రూమ్లోకి తీసుకొని వెళ్ళమని. అక్కడ ఎస్మి వెళ్తుంది. అక్కడికి ఎస్మితో బిగ్ బాస్ మాట్లాడేటప్పుడు బిగ్ బాస్ హౌస్లో నీకు ఎవరంటే ఇష్టము అన్నటువంటిది జనరల్గా మాట్లాడతారు. సో అక్కడ మన నిఖిల్ సంథింగ్ అక్కడ ఉన్న వాళ్ళు గెస్ట్ చేస్తారు. అంటే సపరేట్ కన్వెన్షన్లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి వీళ్ళ విజిబుల్ మొత్తం కూడా కనపడతా ఉంది. ఏమి మాట్లాడేది కూడా వీళ్ళకి కూడా వినపడతా ఉంది. సో వినపడతా ఉంది కాబట్టి అక్కడ ఎస్మి చెప్పేది ఏంటంటే, అంటే చెప్పకముందే ఇక్కడ బయట డిస్కషన్ ఏంటి అంటే కనుక నిఖిల్ అండ్ ప్రేరణ అన్నటువంటిది డిస్కషన్. కానీ ఎస్మి డైరెక్ట్గా చెప్పేసింది నిఖిల్ అండ్ పృథ్వీ అని చెప్పేసి. సో ఇక్కడ బయట గాలి పోయి అందరు ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు. ప్రేరణ మాత్రం అని ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చేసేస్తుంది అన్నట్టు. దెన్ నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి పృథ్వీ వెళ్ళింటాడు. ఆ పృథ్వీ కూడా మీకు ఎవరు ఇష్టము అంటే కనుక ఆబ్వియస్లీ నిఖిల్ అండ్ ఎస్మి పేర్లే చెప్తాడు, ఇంకా వేరే పేర్లు చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ బాండ్ అంతగానం ఉంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ అంతగానం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అనవసరమైనటువంటి హగ్గులే మనకి అక్కడైతే నచ్చట్లేదు. ఈవెన్ దో బిగ్ బాస్కి ఇంకా కొంచెం చిర్రెత్తుకు వచ్చినట్టుంది. ఇంకా మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా అన్నటువంటిది అన్నప్పుడు ఎస్ ఆబ్వియస్లీ బయట కూడా అందరు గుసగుసలు ఆడుకుంటారు, విష్ణుప్రియ అని చెప్పుకుంటూ ఉంటారు. పృథ్వీ కూడా అదే ఒక స్మైల్ తోటి విష్ణుప్రియ బిగ్ బాస్ అంటారు. సో అప్పుడు మన విష్ణుప్రియ చాలా అంటే ఫన్నీగా కోపంతో నా పేరు చెప్పవా అని అరుస్తుంటుంది. కట్ చేస్తే బయటకు వచ్చేసి కొంచెం ఒక స్టెప్ ముందుకు వచ్చి ఇన్ని రోజులు హగ్గులు ఇస్తుండే మన పృథ్వీ ఇప్పుడు కొంచెము ఆ విష్ణుప్రియను ఎత్తి ఒక రౌండ్ తిప్పి పక్కన వాడేసినాడు. సో అక్కడ కూడా నా పేరు తీయలేదని ఫన్నీగా నవ్వుకుంటూ అట్లా 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 ఎక్కడికో తీసుకొని పోతున్నాడు. అండ్ నెక్స్ట్ కూడా మళ్ళీ ఎస్మీనే కూర్చుంది. మరి అది ఏం ట్విస్ట్ అర్థం కావట్లేదు. సో ఇదైతే చాలా దారుణం అన్నట్టు కూర్చొని అక్కడ 2 కవర్లు ఉన్నాయి, తీయమంటుంది. ఆ కవర్ తీస్తే 2 పేర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి నిఖిల్ అండ్ మణికంఠ. సో ద క్వశ్చన్ ఈజ్ ఏంటయ్యా అంటే కనుక వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది అన్నటువంటిది. సో ఆ ఫుడ్ ఒకరికేమో నిఖిల్కి వచ్చింది వాళ్ళ అమ్మ వంట, అండ్ రెండోది మణికంఠకైతే వచ్చింది. మణికంఠ ఎవరు చేసినారంటే ప్రియా వాళ్ళ వైఫ్. సో వాళ్ళ వైఫ్ ఎక్కడో యుఎస్లో ఉంటుంది, బట్ మేబీ వచ్చిండొచ్చు. సో మనోడు షాక్, మణికంఠ షాక్లో ఉండి తీరకలేకపోయాడు. ప్రియా ఎవరైనా హైదరాబాద్ అంటాడు. సో అక్కడనే అర్థమైపోతుంది ఆ లోపల తనకున్నటువంటి ప్రేమ మరి అన్నీ కూడా చాలా. సో ఎమోషనల్, మనోడు ముందే ఎమోషనల్, తట్టుకోలేకుండా అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు. యష్మిని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అంటే అది యష్మికి వినపడదు అనుకో, ఆయన కూడా గట్టిగా అరుస్తూ ఉంటాడు. యష్మి ప్లీజ్ నా తీసుకొని రా, నా మెసేజ్ కావాలి. ఆ ఫుడ్తో పాటు మెసేజ్ అనేది ఒక లెటర్ వస్తుంది, అసలు ఏం చెప్పిందో నేను వినాలని గట్టిగా అరుస్తుంటాడు. బట్ వినదు. నేను నిఖిల్
ఫుడ్ నేను తీసుకొని పోతా అన్నటువంటిది అయితే మనకు చూపించినాడు. ఈవెన్ బిగ్ బాస్ కూడా మళ్ళీ గుచ్చి అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నాడు, యస్మి ఒకసారి మణికంఠ గురించి ఆలోచించావా అని. సో అక్కడ మణికంఠ గురించి ఏం ఆలోచించిందో మనకు చూపెట్టలేదు. కట్ చేస్తే అక్కడ నుంచి అక్కడే చెప్పేస్తుంది, నో బాస్, నో బిగ్ బాస్, నేను నిఖిల్దే తీసుకుంటాను అని చెప్పేసి. అక్కడ మాట అనడమే ఒక ఫేవరిజంలోకి వెళ్ళిపోతున్నట్టు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నిన్న నబిల్ ఒక మిస్టేక్ అయితే, బిగ్ మిస్టేక్ అయితే అక్కడ చేసి ప్రేరణ విషయంలో, ఇక్కడ యస్మి కూడా డైరెక్ట్ ఫేవరిజం తోటే మాట్లాడుతుంది అని అనుకోవచ్చు. దెన్ ఫుడ్ తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బట్ అది ఎవరిది తెచ్చింది అన్నది అక్కడ మనకు చూపెట్టలేదు. ఎందుకంటే కనుక నిఖిల్ కూడా అక్కడ గడ్డం పెట్టుకొని లాగుతూ ఉంటాడు అండ్ స్మైల్ తోటి అయితే బయటకు వచ్చేస్తుంది. నాకు తెలిసి యస్మి మణికంఠదే పట్టుకొని వచ్చింటది బిగ్ బాస్ డిస్కషన్ చేసిన తర్వాత. అందుకే మనోడు బయటకు వచ్చి గట్టిగా అరుస్తున్నాడు, ఏమని, ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ ప్రియా అని మణికంఠ తన లవ్ని అయితే బయటికి అయితే కనుక చూపిస్తూ ఉన్నాడు. సో గాయస్, అది అక్కడతోటి కట్ అయిపోతుంది. సో ఈవెన్ ఈ ప్రోమో కింద కొన్ని దాన్ని ఏమంటారు కామెంట్స్ అయితే వచ్చినాయి. ఆ కామెంట్స్ ఏ విధంగా వచ్చినాయి అన్నది ఒకసారి అవి కూడా మనం చూసుకోవాలి. ఒక్కసారి చెప్తాను నేను ఆ కామెంట్స్ ఏంటివి, ఎలా ఉన్నాయి అన్నటువంటిది. సో హౌస్లో యస్మి బిహేవియర్ చూస్తుంటే ఎవరెవరికి చిరాకు వస్తుంది, చాలా మందికి చిరాకు వస్తూనే ఉంటుంది. ప్రతిదానికి ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ ఇంటరాక్షన్, ఓవర్గా తనకే తను తీసుకొని, నిన్న అంత క్లోజ్ ఫ్రెండ్ అయిపోయినటువంటి ప్రేరణ విషయంలో చాలా అంటే చాలా దారుణంగా ఎంత నానా యాగి చేసి, అబ్బా అది మనం లైవ్లో చూస్తాం. ఈరోజు 4 o'clock లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో మనం మాట్లాడుకోవచ్చు. యస్మి పక్క మణికంఠ విన్ అయ్యే వరకు వదలదు. వారిని అమ్మ కరెక్టే, అంటే ఆల్రెడీ చెప్పింది కాబట్టి వదలదు. ప్రేరణ, నబిల్, మణికంఠ మంచి ప్లేయర్స్ ఇన్ బిగ్ బాస్, కరెక్ట్. అండ్ ఇప్పుడిప్పుడే మన విష్ణుప్రియ గాడి తప్పుతా ఉంది అని అనుకోవచ్చు. విష్ణుప్రియ వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయారు. తను చిన్నప్పటి నుండి హాస్టల్ అండ్ ఆశ్రమంలో పెరిగింది. విష్ణు వాళ్ళ మదర్ ఫ్యూ ఇయర్స్ మెంటల్లీ డిసార్డర్ పేషెంట్ అండ్ ఫస్ట్ ముందు చనిపోయింది తను. ఇవన్నీ ఒక్కొక్కసారి కూడా యూజ్ చేయలేదు, బిగ్ బాస్ హౌస్లో ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. కానీ ఈ మణికంఠ భూమి మొత్తం వీడికే చుట్టూ తిరుగుతుంది. ఎంత సెల్ఫ్ అబ్జర్వ్డ్ ఇంటూ ప్రౌడ్ ఆఫ్ యూ విష్ణుప్రియ. అంటే ఇక్కడ విష్ణుప్రియని పొగుడుతూ ఉన్నారు. చిన్నప్పుడే విష్ణుప్రియకి చనిపోయింది, ఒక్కసారి కూడా దాన్ని యూజ్ చేయలేదు. మణికంఠనే చాలా ఓవర్ చేస్తున్నాడు అన్నటువంటిది ఆ కామెంట్. ఇంకా 2 కామెంట్లు చదువుతాను. మణి ఏడ్చిన తప్పే, నవ్విన తప్పే, ఇంకెన్నెల్లా ఉండాలి మరి పాపం మణి. సో మణికంఠ ఏది చేసినా కూడా ఒక పాయింట్, అంటే మణికంఠనే బిగ్ బాస్కి ఒక మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాడు కాబట్టి మణికంఠ ఏది చేసినా కూడా ఒకటే. బిగ్ బాస్ ఆలోచించినట్టు కనీసం ఇంట్లో ఎవరు కూడా ఆలోచించడం లేదు మణికంఠ కోసం. అంతే, ఇప్పుడు మనము ఆడ మణికంఠ చూసేది మాత్రమే మనకు కనపడుతుంటది, కానీ ఆయన ముందు లోపలికి వెళ్ళక ముందు ఆయన ఏం చేసినాడు అన్నది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్ వాళ్ళకైతే ఉంటాయి. ఓకే గాయస్, ఇది ప్రోమో 3తో మళ్ళీ కలుద్దాం ఈరోజు. థ్యాంక్ యూ, బాబాయ్.